పార్థ, నేను ఎన్ని విధములు చెప్పినో నీ మూర్ఖత విడవకున్నావు. ఇదిగో మన పూర్వజన్మ వృత్తాంతం నుంచి చెప్పినను. బదరిక మన మందు అత్యంత నిష్ఠాగరిష్ఠులైన నరనారాయణ నిరువురు తపస్వతంత్రులైండు. అందు నరవంశము నేనును నీవును, నారాయణవంశము నేనును సకల సర్వంశ భారవతారోధమున సకల సర్వంశ భారవతారోధమున పాండవ యాదవ వంశమునందు క్రమమున ఉదయించితివి. నా వాక్యమునందు యథార్థమును ఎరుగు కోరుతువేమి? చూడు, ఇటిగంపాడు సూరమయ్య గారు కళాకారులు నన్ను ఆస్వాదిస్తూ 100 రూపాయలు బహుకరించారు. వారికి ఆ భగవంతుడు ఎల్లవేళ ఆయుధారోగ్యాలు కలుగజేయాలని ప్రార్థిస్తున్నాను. పార్థ, ఇది చూపుడే అనర్థమే తెచ్చిన నేను అనేక విధముల నైభ్యముల ఓధించడం నీ వైకంత చివర కట్టక సమాసాహిక పరతంతుడవేది. ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర కింపురుష విద్యాధర గంధర్వకరుడు సంగ్రామమునికి నీవు బాలుడు ప్రాణములను చూసుకుని నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు అనాథుల చక్రమకి ఇదిగో చక్రమ కింపికి చెప్పేది వినము.
చూడట అది మహామేనవతారం. ప్రళయ కాలము నిధి దంష్టాతనము అదే రత్నాకర మధ్యమున నీ అనుగ్రహమున మహాయోగీంద్ర శ్రీమన్నారాయణ ఇప్పుడు కలిగిన మది ప్రతాపజ్ఞానం కలిగినదా మరి గైని విడిచిదవా? నీ అవతార సందర్శనానంతరము నాకు సంగ్రామము అధికమవుతున్నది. ఎట్లనినా నీవు సమర్థ భూతాంత బహిస్తనదు అనంత బ్రహ్మాండ మండితో నడవు నిఖిల చరాచర పడవు పరాత్పడవు నేను ఎన్ని విధంగా చెప్పినో ఈ త్వగంతయు మనోవికారము చెందుకున్నాను. ఇక ఇతను కొంచెం కాఠిన్యం మోహించి చూసారా పార్థ, ఎన్ని విధములు బాధింపాలో అన్ని విధములు బోధించుతుంది. కానీ నీ మనము వక్యంతయు వివేకము పొందదయ్యే. సరే, నీ మను నిత్యమేదియో చెప్పము. మాధవ గైడు నిరపరాధుండ వచ్చి అవచ్చు. మూఢుడా, ఆ గైడు నిరపరాధుడా, అట్లయినతో లాభం నాయందును అనుకున్నది. నీ విధ దురాచరణ మున్నెరుగుక బలరామాది ఎదురు పొంగులతో కలహించి నా చెల్లెలకు శుభ్రతనికించే వివాహం చేసింది కదయ్యా. మహా గొప్ప పని చేసింది. నీ చెల్లెలిని నాకే సంగతి మరొక మహారాజు కుమార్ కట్టుకోలేదు పోయితువా? ఇంత మాత్రం కన్య దొరకకపోయినట్లా నేను అరగల్లో బ్రహ్మచారినే బ్రహ్మచారి. ఓరి మూఢుడా, నీవేమో ఆప్తబంధువుడమని ధార్తరాష్ట్రుడితో నీ మూలములను నిర్హేతకముగా వైద్యము తెచ్చుకుంటుంది. నీ వింతవాడని నాడే ఎదుగునుచో జాగ్రత్త.